బాలెన్ ది బాయ్ పెద్ద వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ. ఎందుకు చెప్తున్నా అంటే వరస్ట్ మూవీ, రాజమౌళి గారు కాకుండా చాలా మంది చెప్పారు సినిమాలు ఎప్పుడైనా కథ గెలవాలి, క్యారెక్టరైజింగ్స్ గెలవాలి అని చెప్పి. ఈ సినిమాలో ఎట్లుంటుంది అంటే, ఆ లేడీ కొడుకు జైల్లోకైనా బయటకు వస్తారు. జైల్లోకైనా బయటకు వచ్చేది ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏ కేసులో పోయారు అనేది చూపారు. ఒక చిన్న డమ్మీ స్టోరీలు చెప్తారు జస్ట్ అట్లా 2-3 స్టోరీలు చెప్తారు. ప్రాస్టిట్యూట్ అని చెప్పి, మౌని చంపేసిన అని చెప్పి. అది కాకుండా కొడుకుని కాపాడడానికి చూస్తూ ఉంటుంది. ఓకే ఆ పాయింట్ ఒకటి బాగుంటుంది. క్లైమాక్స్లో సస్పెన్స్ ఒకటే బాగుంటుంది. సినిమా మొత్తం వరస్ట్. ఒక బాబు తప్పిపోతాడు. బాబు తప్పిపోయినందుకు ఒకడు కాపాడుతాడు. చేరదీసి 10 సంవత్సరాలు పెంచితే ఆ బాబు వాడిని మోసం చేస్తాడు. వీళ్ళ అమ్మని చేరదీసి ఒక ముసలాయం వేస్తుంది. ముసలాయం వేస్తే ముసలి చచ్చిపోతే ముసలాయం ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయకుండా చుట్టాలు వస్తే చుట్టాలను చంపేస్తుంది. ఎందుకు చంపుతుందో తెలియదు. సరే చుట్టాలను చంపుతుంది, ఆడికి ఎస్కేప్ కానీ ఒక పిచ్చిదాన్ని ఇరికిస్తుంది. ఆ పిచ్చిది జైలుకు పోయి నరకం అనుభవిస్తూ ఉంటుంది. లాస్ట్కు పోని ఒక పిల్లాడు ఉంటాడు. పిల్లాడు పోయి వాళ్ళ అమ్మని పిచ్చిదాన్ని చూస్తాడు. పిచ్చిది ఆల్రెడీ టార్చర్ అనుభవిస్తూ ఉంటుంది ఆ పోలీస్ స్టేషన్లో. ఆ పిచ్చిదాన్ని కూడా ఈ పోరోడు కేర్ చేయడు. వాళ్ళ అమ్మ సేఫ్లో ఉంది చాలు గంతే. అరే నువ్వు ఈ స్టోరీలో ఎవరిని గెలిపించినావు? ఎంతసేపు తల్లి కొడుకు బాగుండాలని చూస్తావు అని రోడ్డు మీద ఉండే పిచ్చిది నాశనం చేసేసారు పిచ్చిదాన్ని. ప్లస్ నువ్వు జైల్లోకి ఎందుకు బయటకు వచ్చినావు రియాలిటీ బయట పెట్టావు. ప్లస్ ఇంకోటి ఏంది, నువ్వు ఒక ముసలి చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయాలి. నేను ఒక పని మనిషిలా పని పెట్టుకున్నందుకు నువ్వు వాళ్ళని ఇన్ఫార్మ్ చేయవు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని చంపేస్తావు. ముసలి డీటెయిల్ ఏమన్నా ఈ పెయిన్ పెట్టిందని చెప్పి ఒక వీడియో తీసి చూపించరా, ముసల్లాని ఏమైనా టార్చర్ పెట్టి చూపించరా, అది చూపారు. ఎంత గాండు అంటే గాండు పూక్ సినిమా ఇది. మలయాళం సినిమాలలో 100 సినిమాలలో వస్తే 30 సినిమాలు హైలైట్ ఉంటాయి. కానీ మిగిలిన 70 సినిమాలు పెద్ద చెత్త సినిమాలు ఉంటాయి. నేను కూడా ఒప్పుకుంటా మలయాళం సినిమాలు ఈజ్ ద బెస్ట్. బట్ ఎంతసేపు 10 లక్షలలో 100 కోట్లు కొట్టుడు కాదు, 10 లక్షలలో మంచి అవుట్పుట్ కూడా ఇవ్వాలని చూపించాలి.